హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది మనందరికీ తెలుసు సో అందులో చాలా మంది సింగర్స్ ఉన్నారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఈ విషయం తెలుసు కానీ ఏమాత్రం భయం లేకుండా నా టాలెంట్ని నేను బయట పెడతాను జడ్జెస్ని కూడా ఇమిటేట్ చేస్తాను అంటూ ఒక అమ్మాయి అలా ముందడిగేసింది అనమాట అండ్ ఈ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మంచి మంచి పాటలన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట నాకు అంటే బేసికల్గా ఫీమేల్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు కొన్ని పాటలు ఉంటాయి కదా అలా అండ్ ఇది వరకు ఓ పాట గుర్తుకొస్తే ఇప్పుడు సడన్గా ఓ పాట గుర్తుకొచ్చింది చందమామ నువ్వే నువ్వే ఎస్ సో హరిప్రియ ఈజ్ విత్ మీ అనమాట సో మాట్లాడి ఆ ముచ్చట్లన్నీ తెలుసుకొని ఆ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆవిడలో ఉన్న టాలెంట్ ని కూడా గుర్తిద్దాం అనమాట సో హాయ్ హరిప్రియ గారు నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రో థ్యాంక్ యూ సో మచ్ ఏడో మిమ్మల్ని చూస్తుంటే అలా అలా తన్నుకొస్తున్నాయి పాటలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంట్రో ఇప్పటిదాకా థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఏం జేజమ్మ పాడమంటారే అది నెక్స్ట్ వస్తుంది కొద్దిసేపు అయ్యాక నెక్స్ట్ జేజమ్మ వస్తుంది మీలో ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా ముందే చెప్పండి బట్ వన్ థింగ్ అంటే లైక్ మీ సింగింగ్ ఎంత బాగుంటుందో అంతే మీరు కూడా చూడ చక్కగా ముచ్చటగా ఉన్నారు సో యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అసలు లేదండి సిగ్గుపడుతున్నారు ఏంటి కూడా సిగ్గు అంటే పాప ఎవరైనా చేస్తే మరి ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కలకి రాకనేస్తారు అవునా ఓకే ఏమో నాకైతే అనిపించట్లేదు కానీ బట్ అంటే ఎలా ఉంటుంది మీ మీ కంటెస్టెంట్స్ అందరూ హడావిడి అల్లర్లు ఎలా ఉంటాయి పాటలు అవన్నీ బాగానే పాడుతున్నారు ఎలా చేస్తారు ఏంటి అసలు ఫుల్ హడావిడి ఫుల్ ఫన్ అసలు సెట్ లో సౌండ్ పేలిపోతుంది కొంచెం తగ్గించండి కొంచెం డిసిప్లైన్డ్ గా ఉండండి మీకు ఎలాగో లేదు కొంచెం సైలెంట్ ఆ టైప్ ఓహో అలా ఉంటారా ఇంకా అందరం కలిస్తే ఇంకా మొత్తం అరుపులే అరుపులు ఓకే కేకలే కేకలు అరుపులే అరుపులు ఓకే అండ్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ యాజ్ ఇన్ సింగర్ గా యాక్చువల్లీ మా అమ్మ నాన్న లైక్ మ్యూజిక్ ఫ్యామిలీలోనే ఉన్నాను అమ్మ మ్యూజిక్ టీచర్ ఓ నా మొదటి గురువు కూడా అమ్మే వావ్ సో అలా స్టార్ట్ అయింది జర్నీ అమ్మకి బాగా ఇష్టం నేను మ్యూజిక్లోనే ఉండడం అమ్మకి ఇష్టం సో ఆవిడ కళ మంచి ప్లేబ్యాక్ సింగర్ మంచి సింగర్ అవ్వాలి అని సో ఇందులోనే అలా సింగర్ మమ్మీ అయితే అమ్మ ఎక్కువగా అమ్మలా ఉంటారా టీచర్లా ఉంటారా నేను ఇలా కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు ఆవిడ స్ప్లిట్ పర్సనాలిటీ టీచర్ అవుతారు ఓహో ఓకే లేకపోతే చాలా మా అమ్మ బంగారం ఇవాళ నీకు హలో హరి ఏం కావాలమ్మా ఇవాళ చెప్పు వస్తుంది ఫోన్ గ్యారంటీ చెప్పండి ఎవరు అమ్మలు వాళ్ళకి బంగారమే కదా మా అమ్మ కూడా బంగారమే తెల్లారు లేకపోతేనే సూర్యకాంతం బయటకు వస్తారు ఆబ్వియస్లీ అదే ఎవరింట్లోనే జరిగింది ఓకే సో హరిప్రియ గారికి సాంగ్స్ అండ్ పాటలు అన్న వెంటనే గుర్తొచ్చే పాట ఏంటి సాంగ్స్ అండ్ పాట నేను ఫస్ట్ పాడిన పాట లైక్ చాలా ఉన్నాయి నేను పాత పాటలు ఎక్కువ పాడుతుండేదాన్ని పాత పాటలు సో సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే సో ఇలా కొన్ని పాత మెలడీస్ లో ఈ పాట నాకు చాలా ఇష్టం ఓకే సో ఐ యూస్ టు లెర్న్ లాట్ ఆఫ్ ఓల్డ్ మెలడీస్ తర్వాత ఈ మధ్య నేను కొత్త పాటలు ఈ మధ్య విన్న మీకు నచ్చిన కొత్త పాట ఏంటి రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి అందులో ఒకటి బాగా వైరల్ అయిపోయింది అది ప్రతిసారి పాడుతున్నాను ఇంకోటి పాడతా ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా కన్నిటిలో కార్తీకపు దీపానిరా నువ్వు లేక చేరును చేరదు తెలియదు కానుక ఆశని వీడక వెనుక పడెను మనసు పడిన మనసి ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా సూపర్ అలా ఆ ప్రియతమా అన్న దగ్గర నేను చెప్పినట్టే పాడారు చూసారు సూపర్ ఓకే అండ్ ఏంటి హరిప్రియ ఇంటర్వ్యూకి వస్తుంది అనగానే మా వాళ్ళందరూ మర్చిపోద్దు ఆవిడ ఇమిటేట్ చేస్తారు బాగా అదే చేయించు అని అన్నారు సో బేసికల్ గా నేను ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాం మీ ముగ్గురు జడ్జెస్ తో పాటు
ప్రీవియస్ సీజన్ లో మా నిత్య మీనన్ గారు కూడా ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ ఆ నలుగురిని చేసి చూపించండి. సో నేను సింగర్ని. నేను అందరిని ఇమిటేట్ చేయడం రాదు. ఎవరెవరు చేస్తారు? ఒక్క గీత అది ఎందుకో అలా జరిగింది. అలా జరిగింది కాదు, బేసికల్ గా మీ మాట తీరు కూడా అలానే ఉంది. నాకు గీత గారితో మాట్లాడుతున్నట్టు ఉంది. సరే నేను పాట పాడడానికి వచ్చా, నేను పాట పాడాను, మీరు ఇప్పుడు నాకు జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఓకే, నేను ఆడిషన్కి వచ్చాను. అసలు ఎంత బాగా పాడావంటే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సింగర్ అయిపోవచ్చా అండి? బాగా పాడుతున్నారు కాబట్టి ఇంకా టెన్షనే లేదు. చక్కగా యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ సాంగ్స్, ఇంకా టెన్షనే లేదు. అవకాశం ఇస్తారా మేడం? అయ్యో చాలా పక్క నాకు ప్రతి ఇంటర్వ్యూ అయిన తర్వాత బయటకు కాదు, గీత గారు బయటకు వచ్చి హరిప్రియ కమ్ టు మై రూమ్ పక్కా అవుతుంది. సో ఇందాక నేను అడిగినట్టు, సో జడ్జెస్ ఎలా ఉంటారు ఏంటి, ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు మీ అందరితో? వాళ్ళు చాలా స్వీటెస్ట్. ఏంటంటే అక్కడ ఆ పొజిషన్లో కూర్చున్నప్పుడే వాళ్ళు కొంచెం జడ్జెస్ లాగా టిప్స్ ఇవ్వడం, అది ఇన్పుట్స్ ఇవ్వడం చేస్తారు. వన్స్ ఆఫ్ కెమెరా అంటే దర్ సో స్వీట్, నవ్విస్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంటుంది. అసలు మాకు కాంపిటీషన్ టెన్షన్ అదే ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఓకే, సో ముగ్గురు జడ్జెస్ దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? వాయిస్ టెక్స్చర్ చాలా బాగుంటుంది అనేసి వచ్చింది. అండ్ అంత ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేంతసేపు కూడా మేము లేము, తొందరగానే బయటకు వచ్చేసాం కాబట్టి. సో జర్నీ స్టార్ట్ అయిన కొద్ది రోజులకి ఇండియన్ ఐడల్ అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ స్టేజ్, అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో ఇది కాకుండా బిఫోర్ ఏదైనా ప్లాట్ఫామ్ లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగిందా? పాడాను, పాడుతా తీయగా. పాడుతా తీయగా మీరు కూడా ఆ స్టూడెంటే? ఓకే, ఏ సీజన్? యాక్చువల్ 2015 to 16 లో పాడాను. 50 అంటే బాలుగారు ఉన్నప్పుడే. అండ్ తర్వాత స్వరాభిషేకంలో బాలుగారితో కలిసి పాడే అవకాశం, అదృష్టం, అంతకు మించి ఏం లేదు. అది వచ్చింది నాకు. థ్యాంక్ఫుల్, బ్లెస్డ్. బాలుగారితో కలిసి ఏ పాట పాడారు? చాలా, రవివర్మకి అదొకటి. తర్వాత లాస్ట్ సామజవరగమన అని ఒకటి ఈటీవీలో వచ్చింది. సో అందులో రెహమాన్ గారి కాంపోజిషన్లో యదను దోచేసి కళ్ళ నిండా కలలే దాచి చెంతకే చేరక ఊరింత వేళ ప్రాణమా ఇదొకటి. బేసికల్ గా మీరు ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు పెద్దగా మీరు ఏం పని చేయాల్సిన అవసరం లే, ఓ 2 పాటలు పాడితే చాలా కూల్ అయిపోతారు. అంత స్వీట్ గా ఉంది మీ వాయిస్. సో ఒక సింగర్ కి వాయిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఫీమేల్స్ కి మనలాంటి వాళ్ళకి చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు, స్పైసీ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. సో అంటే ఏంటి, ఎలా కేర్ తీసుకుంటారు మీ వాయిస్ కి? బేసిక్గా నేను చెప్పాలంటే చాలా వర్స్ట్. నేను అసలు ఏం కేర్ అదేం తీసుకోను. బట్ కొన్నిసార్లు ఇంకా మరీ స్టేజ్ ఇలా షోస్ ఉన్నప్పుడు గట్ట కొంచెం హాట్ వాటర్ అది తీసుకోవడం, చాక్లెట్స్ అవి కొంచెం అంత నాకు భయంకరమైన చాక్లెట్ అడిక్ట్ నేను. ఓ కాదు, చాక్లెట్ ఎలా మెయింటైన్ చేసుకుంటారు మిమ్మల్ని? అంటే బేసికల్గా మేము చాక్లెట్ తిన్నా తినకపోయినా నా గురించి ఎందుకులేండి. మెయింటెనెన్స్ శుభ్రంగా తింటాను నేను, భయంకరంగా తింటాను. అండ్ ఈ హాట్ చాక్లెట్లు అవి చూస్తే అస్సలు మనసు ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకు ఈ ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు దేవుడు నిజంగా చాలా బ్లెస్ చేశాడు. ఎలా ఆపుకున్నా నా క్రేవింగ్స్ దేవుడికి తెలుసు. ఓకే, సో ఫుడ్ ని చూస్తున్నప్పుడు జనరల్ గా ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనకు ఒక్కొక్క సాంగ్ గుర్తొస్తుంది కదా, అలా హరిప్రియ గారికి ఫుడ్ చూస్తున్నప్పుడు ఏ సాంగ్స్ గుర్తొస్తుంటాయి? ఫుడ్ ని చూసినప్పుడు 2 పాటలు గుర్తొస్తాయి. కానీ అండి, ఈ జన్మ రుచి చూడడానికి దొరికేరా ఇదొకటి. మళ్ళీ వంకాయ చూసినప్పుడు ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. కానీ తినవటం వండమైనా వండడం వచ్చు. స్టార్టింగ్ లో వచ్చేది కాదు, ఇప్పుడు ప్రొఫెషనల్ అనమాట. ప్రొఫెషనల్.
ఓకే డన్. సో ఇప్పటివరకు అంటే ఎన్ని సాంగ్స్ పాడుంటారు మనకి షోలో? టెలికాస్ట్ అయినవైతే ఆడిషన్ ఎపిసోడ్, తర్వాత ఒక 4 సాంగ్స్ పాడాను. ఆడిషన్లో పాడిన పాట లాలి 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 అంటూ లాలి లాలి సాంగ్. ఓకే డన్. అంటే దానికి మీకు ఏమొచ్చింది అంటే లైక్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? ఎవరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఫస్ట్? తమన్ సార్, కార్తిక్ సార్ నుంచి ఫస్ట్ 3, 2, 1 గో అన్నారు. అంటే అది యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. సో కార్తిక్ సార్ నుంచి వచ్చింది. తర్వాత తమన్ సార్, తర్వాత గీతక్క. ఓకే. అండ్ వాళ్ళ ముగ్గురు ఇప్పుడు బేసికల్ గా మాకేంటంటే కొన్ని క్లిప్స్ చూపిస్తారు, కొన్ని క్లిప్స్ చూపించారు కదా. సో అలా స్కిప్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? విచ్ వాజ్ వెరీ ఫన్నీ కావచ్చు, వెరీ సీరియస్ కావచ్చు, వెరీ ఎమోషనల్ కావచ్చు. అంటే పాపం వాళ్ళు కూడా మొత్తం చూపించలేరు కాబట్టి మా అమ్మ వచ్చారు నా ఆడిషన్ ఎపిసోడ్కి. ఆవిడ ముందు నాకు ఇష్టమైన జడ్జెస్ ముందు పాడడం చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మ కూడా పాడారు. అది అమ్మ కూడా పాడారు. సో అది కొంచెం చూపించలేకపోయారు అనమాట. ఐ ఫెల్ట్ వాళ్ళు అమ్మ పాట విన్నారు అనేసి బాగా అనిపించింది. ఓకే. సో హరిప్రియకి ఫేవరెట్ హీరో ఎవరు? ఇక్కడ సిగ్గుపడుతున్నారు. తెలుగులో అయితే నాని గారు, ఆహా, తమిళ్లో అయితే విజయ్ తలపతి గారు. సూపర్. ఓకే, తమిళ్లో విజయ్ తలపతి గారు, నాని గారు. ఆహా, ఇంకొద్ది రోజులు ఉండాల్సింది కదా, చక్కగా నాని గారు వస్తుండే షోకి. మిస్ అయ్యా. డన్. ఏమో సర్ప్రైజ్ గా హరిప్రియ నాని గారు వస్తున్నారని చెప్పి చాలు ఇంకా ఈ బటర్ఫ్లైస్. ఓకే. సో నాని గారి పాటలు మీకు గుర్తుకొచ్చి ఒక సాంగ్ ఏదైనా? ఆయనది చాలా మంచి పాటలు ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు ఈ పాట, బట్ సాడ్ సాంగ్ ఇది. ఓకే. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే సొంత వాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగా విసిరేయకే నేరమే చేసిందే. మజ్నూలో సాంగ్ ఫ్యాన్స్ కి మాత్రమే తెలుస్తుంది. ఓకే. ది మోస్ట్ మెమరబుల్ సింగింగ్ జర్నీలో ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అదే నా ఆడిషన్ ఎపిసోడ్ నా మెమరబుల్. ఎందుకంటే నాకు ఇష్టమైన పాట. ఓకే. యూజువలీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పడుకోబెట్టడానికి నేను పాడే పాట అది. సో అది నాకు ఇష్టమైన పాట. అండ్ అందరి ముందు జడ్జెస్ ముందు పాడడం, ఫస్ట్ టైం తమన్ సార్ని కార్తిక్ సార్ని చూడడం, వాళ్ళ ముందు పాడడం, ఇంకా అమ్మ వచ్చి శ్రీరామన్న అమ్మని చూసుకోవడం, అమ్మ అక్కడ ఉండడం, అది నా మెమరబుల్. ఇంకా ఓకే. సో బేసికల్ గా శ్రీరామ్ చంద్ర గారు సింగింగ్ కి, యాక్టింగ్ కి, డాన్సింగ్ కి ఎంత ఫేమస్, ఆయన కాస్ట్యూమ్ డిజైన్ కూడా ఆయన అంతే ఫేమస్ కాబట్టి సో మీరు చెప్పండి ఎలా ఉంటారు ఏంటి? అండ్ వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆయన కాస్ట్యూమ్ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది? సచ్ అ స్వీట్ హార్ట్ అన్న. అసలు బేసిక్ గా వచ్చి పని చూసుకొని వెళ్ళిపో అలా కాకుండా అందరితో మింగిల్ అవుతారు. ఏం పాడుతున్నావు ఇవాళ, అందరినీ అడుగుతారు అండ్ అందరితోని టైం స్పెండ్ చేస్తారు. వచ్చి అందరు బాగున్నారా, అమ్మ బాగున్నారా, లైక్ తెలిసిన వాళ్ళందరిని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎప్పుడైనా వచ్చి అడిగారా కాస్ట్యూమ్ ఎలా బాగుందా అని అడిగారా? మేమే చెప్తాం. అంటే యూజువలీ అందరికి అన్ని ట్రై చేయాలనే ఇది ఉండదు. వాళ్ళు సేఫెస్ట్ నేను ఇందులో బాగున్నాను ఇదే ట్రై చేయాలనుకుంటారు. బట్ అన్న లైక్ హీల్ ట్రై ఎవ్రీథింగ్. అది ఏంటంటే అది కూడా ఒక గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. ఓ సూపర్, బాగుంటది సార్. నాతో పాటు ఈవిడికి కూడా మీ కాస్ట్యూమ్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఓకే డన్. అండ్ అంటే మాకు తెలియకుండా కానీ పాడతా తీగ తర్వాత కావచ్చు, ఈ ఇండియన్ ఐడల్ బిఫోర్ కావచ్చు, ఏమైనా మూవీస్ లో పాడడం కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా, పాడారా ఏంటి? నా ఫస్ట్ డెబ్యూ 2019లో అనురాగ్ కుల్కర్ని అన్న నా వాయిస్ రిఫర్ చేశాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. శ్రీచరణ్ పాక్లా గారికి నా వాయిస్ రిఫర్ చేస్తే ఆయన నాంది మూవీలో నాకు ఫస్ట్ చెల్లి అనే సాంగ్ పాడాను కారుణ్యతో. అది నా స్టార్ట్ అన్నమాట. అలా ఇండియన్ ఐడల్ వచ్చింది. కారుణ్య గారు కూడా ఇండియన్ ఐడల్ ఫేమే కదా. అడ్డే ఆ తర్వాత
తర్వాత బంగారు రాజు అనూప్ రూబెన్ సార్కి, కళ్యాణ్ మలిక్ గారికి ట్రాక్స్ పాడడం, కిరవాణి గారికి చాలా మూవీస్కి, అంటే కొన్ని మూవీస్ మహానాయకుడు కథానాయకుడికి కోరస్ ఆర్ఆర్స్ పాడడం, పుష్పక విమానం, ఇలా చాలా మూవీస్కి కోరస్లు పాడాను. సో అయితే మేడం గారికి రెమ్యునరేషన్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం అడగాలి. సో ఎందుకు ఇంకా క్వశ్చన్ రాలేదు. సో ఫస్ట్ రెమ్యునరేషన్ యాజ్ అ సింగర్ గా ఎంత వచ్చింది మీకు? ఫస్ట్ పాట నా స్టార్ట్ ఎప్పుడంటే నేను 7 years నేను సరిగమపలో పాడాను, లిటిల్ ఛాంప్స్. ఓహో. సో అప్పుడు సారీ అడుగులేస్తున్న చిట్టి పాప అప్పటి నుంచే పాడడం మొదలు పెట్టింది. ఇండియన్ ఐడల్లో అనిరుద్ సుస్వరం అని పాడుతున్నాడు. తను నేను కో సింగర్స్ అనమాట, అప్పట్లో కో కంటెస్టెంట్స్. ఓహో. సో అప్పుడే స్టార్ట్ అయింది. సో నా ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేటప్పటికి అప్పట్లో 1500 2000. మీరు 7వ తరగతి చదువుతున్నప్పుడు? 7 ఏళ్ల వయసు. 7 years అప్పుడు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆవిడ సంపాదించడం మొదలు పెట్టింది. అమ్మో ఇది సంపాదించడం అంటే అది నా స్టార్ట్. మరి ఇప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? బానే, మంచి బానే అంటే అంటే ఇప్పుడు 1500 అంటే దానికో 20 ఇంతలు వేసుకోవచ్చు. 20 ఇంతలు అంటే ఎంత? 1500 into 20 అంతే, ఎంతైతే అంతే. సర్లేండి, ఏదో ఒకటి వేసుకోండి. అది ఓకే డన్. ఒకటి నేను ఎప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే డిమాండ్ చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు నా క్యాపబిలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈ అమ్మాయి చాలా కష్టపడింది చిన్నప్పటి నుంచి ఉండి అనేసి వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే ఇస్తారు. అండ్ దే ఓన్లీ గెట్ టు నో నా టాలెంట్ ఏంటి అని. సో నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు. మరీ ఇంకా అవని పరిస్థితి అయితే నేను సార్ కొంచెం చూడండి. హరిప్రియకి ఎప్పుడైనా కోపం వస్తుందా? ఎందుకు రాదండి. అయ్యో ఎందుకు రాదండి, అమ్మో అక్క కొడుతుంది నన్ను. ఓకే, సో సరదాగా నేను జానరస్ చెప్తా, అండ్ అలాగే ఇన్ బిట్వీన్ కొంతమంది హీరోయిన్ పేర్లు, హీరో పేర్లు. నేను కొంచెం లాగ్ ముందే చెప్పేస్తా, పర్లేదు. మీ పాట గుర్తు రాకపోతే నేనే ఇస్తా. సూపర్. ఓకేనా? కాకపోతే మీకు ఆ పాట తెలిసి ఉండాలి. సరే, నేను కొన్ని జానరస్ అలాగే ఒక 2-3 హీరో హీరోయిన్స్ పేరు చెప్తా. వాళ్ళ పేరు విన్న వెంటనే మీకు గుర్తుకొచ్చే పాట కావచ్చు ఆర్ డైలాగ్ కావచ్చు. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. పాట అయినా డైలాగ్ అయినా మీ ఇష్టం. సో సరదాగా అలా మా హరిప్రియ గారితో ఒక ఎక్స్పెరిమెంట్. సో ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ రొమాంటిక్. రొమాంటిక్. ఓకే. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. ఓ సూపర్. అండ్ మహానటి. అభినేత్రి ఓ అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జలధాత్రి. సమంత గారు. మీరు యాక్చువల్లీ సమంత గారు మనకి ఓ బేబీలో ఆవిడ హెయిర్ కట్ ఉంటుంది కదా, యూ లుక్ లైక్ దట్ ఓన్లీ. అంతా మొత్తం అందరిని మిక్సీలో వేస్తే ఇవిడ వచ్చారబ్బా బయటికి. ఎస్, సమంత గారు. కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ ఓ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన. లవ్ ఫెయిల్యూర్. గుర్తు రావట్లేదే. లవ్ ఫెయిల్యూరా? అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపవులే. లవ్ ప్రపోజల్. ప్రపోజల్ గర్ల్. ఓకే. ఏదేమైనా సఖా విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఓకే, సూపర్. మీరు ఈ పాట పాడాక నాకు ఒక పాట అడగాలని ఉంది. కెన్ ఐ ఆస్క్? భారతీయ 2లో ఒక పాట వైరల్ అవుతుంది కదా. సారీ అంటే విన్నాను, నేను పాడు చేయాలని లేదు. ఓకే డన్. బట్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ ఆ పాట. షూర్ అంజలి గారు. అంజలి అంజలి పుష్పాంజలి. నెక్స్ట్ క్వశ్చన్ అడగకుండా పాట తెలివిదాంట్లో నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగకుండా ఉండాలంటే ఇప్పుడు పాట పాడేయాలని చెప్పి. బట్ నిజంగానే మీ స్మైల్ ఎంత క్యూట్ గా ఉంటుందో, మీ పాటలు అంతకన్నా మించిపోయాయి. అయ్యో నిజంగా. అండ్ మేబీ దిస్ ఇస్ ద క్వైట్ పర్సనల్ క్వశ్చన్, ఏమనుకోవద్దు. ఇండస్ట్రీకి వస్తున్నారు అనగానే ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే ఒక ఏజ్ వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలి, ఈ టైంకి చేసేయాలి, ఇలా చేసేయాలి అని ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏమైనా అలాంటి ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పట్లోనే, లేకపోతే కెరియర్లో సక్సెస్? కెరియర్ అంతే. సో హరిప్రియ గారికి ఇలాంటి హస్బెండ్ రావాలి అని అనుకుంటున్నారు, ఓ పాటతో చెప్పండి చాలు. ఏ సిగ్గింగ్ రే, అరే అరే. ఓకే, క్వాలిటీస్ ఆఫ్ యువర్ అంటే లైక్ హస్బెండ్. నాని గారు లాగా ఉంటే చాలు. నాని అని అంటే మళ్ళీ కొడతారు. ఇప్పుడు మీరు తేరి మూవీ చూసారా? అందులో విజయ్ తళపతి గారు ఉంటారు. చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అంతే. అంతకు మించి మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఆటోమేటిక్. అంటే ఆయన లాంటి క్యారెక్టరేషన్ అతను వచ్చారంటే ఇక మనం మనల్ని టీచ్ చేస్తే సంపుతారు. బట్ ఎనీవేస్, తధాస్తు. థ్యాంక్ యూ. సో ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అండ్ ఆల్ ద సో స్వీట్. అసలు మీరు ఎంత క్యూట్ గా ఉన్నారో, మీరు అంత క్యూట్ గా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్స్ లాట్. నేను ఇప్పుడు సిగ్గుపడాలా? బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ఫ్యూచర్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత సక్సెస్ అయిపోయినా సరే ఈ అంజలిని గుర్తుపెట్టుకోండి. అయ్యో, మర్చిపోదగ్గ మనిషా మీరు. అంటే అంత పెద్దగా ఉన్నామా? స్వీటెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. మన హరిప్రియ గారు అంటే నాకు యాక్చువల్లీ ఇప్పటి వరకు గీతగారితోనే మాట్లాడినట్టుంది, బట్ కాదు, మా హరిప్రియ గారు. అండ్ అలాగే మీరు ఇంకొక పర్సన్ లా కూడా ఉన్నారు, చెప్పనా? చెప్పండి. శిల్పా చక్రవర్తి గారు ఉన్నారు కదా, యాంకర్. ఎస్, కొంచెం ఆవిడ లా కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరినీ పక్కన పెడితే మా హరిప్రియనే. సో ఆల్ ది బెస్ట్. సో అది సంగతి అనమాట. బోల్డ్ అని ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.